మరొకసారి గుర్తు చేస్తున్నాను, విడిచిపెట్టిన వారు ఉంటారు, గాయపరిచిన వారు ఉంటారు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఉన్నారు, సేవకుని జీవితంలో ఉండొచ్చు, ఇక్కడ ఉన్న విశ్వాసమైన నీ జీవితంలో ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వసించాల్సింది ఏంటంటే, నా యేసయ్య నా తోడుగా ఉన్నాడు, నేను నమ్మినవాడు సజీవుడు గనుక నన్ను విడిచిపెట్టడు, నన్ను పిలుచుకున్నవాడు సజీవుడు గనుక నన్ను ఆయన విడిచిపెట్టడు, నేను నమ్మినవాడిని ఎరుగుదురు గనుక నన్ను ఆయన సిగ్గుపడనవడు. ప్రియులారా, ఆయన నిన్నెన్నడూ సిగ్గుపడనవడని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నువ్వేం చెప్పాలి దేవునితో? ప్రభువా, నా జీవితంలో విడిచిపెట్టిన వారున్నా, నా జీవితంలో నన్ను వదిలేసిన వారున్నా, ప్రభువా వచ్చి నన్ను గాయపరిచి వెళ్ళిపోయిన వారున్నా, ప్రభువా ఎలాంటి వారు ఉన్నా సరే, ఇదిగో ప్రభువా, నీవు నన్ను అయితే చేయి విడవవు, నీవైతే నన్ను సిగ్గుపడనవు కనుక నేను నిన్ను చూసి వెంబడిస్తున్నాను. నన్ను విడిచి వెళ్ళిన వారిని గురించి నేను బాధపడను, ఎందుకంటే నువ్వు నా గురించి ఏం చేస్తావు? ఎవరో ఒకళ్ళ నా దగ్గరికి పంపిస్తావు. అపోస్తలుడైన పౌలు వదిలేసిన వారందరూ ఉన్నా, ఎవరో ఒకళ్ళు దేవుడు పంపించకుండా మానేశాడా? తిమోతిని లేవనెత్తాడు, ఒనేసిఫరును కూడా దేవుడు అతనికి సహకారిగా లేవనెత్తాడు. అలాంటి దేవుడు నిన్ను విడిచిపెట్టిన వారు, నిన్ను వదిలేసిన వారు, నీ మీద హేళన మాటను పలికిన వారి గురించి బాధపడకు. నీ దగ్గర కూడా ఒనేసిఫర్ లాంటి వారిని దేవుడు పంపిస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమించేటట్లు చేస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు అన్న సత్యాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.